కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై టీటీడీ స్పందించింది. ప్రజల నుండి విశేష స్పందన రావడంతో శాస్త్రీయ అధ్యయనానికి నడుం బిగించింది. ఆయుర్వేద ప్రొఫెసర్స్తో కమిటీని నియమించింది. డాక్టర్ రేణు దీక్షిత్ ఈ కమిటీలో కీలక సభ్యులుగా ఉన్నారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, అన్ని అనుకూలంగా జరిగితే మరో 10 రోజుల్లో ఆనందయ్య ఆయుర్వేద మందును టీటీడీ ఆయుర్వేద కేంద్రంలో పెద్ద మొత్తంలో తయారు చేయడానికి సిద్ధం అంటున్నారు. ఐసీఎంఆర్కి ఆయుర్వేదానికి సంబంధం లేదని కేంద్ర ఆయుష్ శాఖ అనుమతిస్తే ఆనందయ్య మందును పంపిణీ చేయొచ్చంటున్న ఆయుర్వేద ప్రొఫెసర్స్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కృష్ణపట్నంలో ఆనందయ్య కనిపెట్టిన ఆయుర్వేదిక్ మందు కరోనా రోగుల పట్ల ఓ అమృతంలా పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. దీనికి సంబంధించి టీటీడీ కూడా వెంటనే స్పందించింది. ఒక టీటీడీ పాలక మండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందం కూడా ఇప్పటికే అక్కడికి వెళ్ళి పరిశీలన చేసింది. తర్వాత ఇందులో మరింత ముందుకు వెళ్ళడానికి ఈ మందు ఆయుర్వేదిక్ మందులో మరింత శాస్త్రీయతగా కనుగొనడానికి ఓ టీటీడీ పాలక మండలి ఓ కమిటీని కూడా నియమించింది. ప్రస్తుతం ఈ కమిటీలో ఉన్న ప్రధాన డాక్టర్ రేణు దీక్షిత్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనం చెప్పండి, ఈ కృష్ణపట్నంలో వచ్చిన ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఏ విధంగా క్లినికల్ స్టడీస్ చేస్తున్నారు? దీనికి సంబంధించి ఎప్పట్లో ఈ రిపోర్ట్ వచ్చే అవకాశం? యాక్చువల్గా కృష్ణపట్నం మెడిసిన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే అంటే చాలా రోజుల నుంచి ఇదే మాట్లాడుతున్నాం. కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే మెడిసిన్స్ ఆల్మోస్ట్ ఆల్ మన ఆయుర్వేదిక్ టెక్స్చువల్స్లో ఉండే మెడిసిన్సే. అన్నిటికీ ఇండికేషన్స్ కానీ అన్నిటికీ ట్రీట్మెంట్ దాన్ని దేంట్లో వాడచ్చు అనేది ప్రతి టెక్స్చువల్ బుక్స్ ఆఫ్ ఆయుర్వేద బుక్స్లో ఉన్నాయి. కాబట్టి ఇది ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఫ్యామిలీగా వచ్చిన తరపున కాబట్టి దీన్ని స్టడీస్కి పోయే ముందు మన సిసిఆర్ఎస్ ఢిల్లీలో ఆయుష్ మినిస్ట్రీ అండర్లో సిసిఆర్ఎస్ టీము, నెక్స్ట్ వచ్చి మన స్టేట్ సిసిఆర్ఎస్ టీము అండ్ దాన్ని రీజనల్ సిసిఆర్ఎస్ టీమ్ అంటారు. అలాంగ్ విత్ దట్ ఆయుర్వేదిక్ కాలేజ్ తిరుపతిని ఆయుష్ కమిషనర్ అండర్లో ఇది ఒక కమిటీ తయారయ్యి దీని మీద స్టడీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే దానికి డైరెక్ట్గా రెట్రోస్పెక్టివ్ స్టడీస్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు. 5 మంది 500 పేషెంట్స్లో మనం దీని మీద రెట్రోస్పెక్టివ్ స్టడీస్ చేసి దీని రిపోర్ట్ మనము సెంట్రల్ కమిటీకి సబ్మిట్ చేసి సెంట్రల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద దీన్ని ఎలా యూస్లో తేవాలో లేదో అనేది డెసిషన్ ఫైనల్గా కమిటీ తీసుకుంటుంది. అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం, అలోపతిలో వేల లక్షలు పెట్టి ఇంజక్షన్లు వేసిన ఆక్సిజన్ అందలేని పరిస్థితిలో ఈ ఆయుర్వేదిక్ మందు ద్వారా శ్వాస ఆక్సిజన్ అందుతుంది అనేసి మనం ప్రత్యక్షంగా కూడా అనేక వీడియోలు ద్వారా కావచ్చు, అక్కడ ఉన్న ప్రజల ద్వారా కూడా తెలియవచ్చు. అసలు ఏముంది ఈ మందులో దీంట్లో? ఇప్పుడే మేము మార్నింగ్ ఒక డిస్కషన్ చేస్తూ ఉంటే మా టీటీడీ ఎంప్లాయీ వాళ్ళ వదిన గారు మా సిస్టర్ ఇలా హాస్పిటల్ అడ్మిట్ అయింటే ఆమె వెంటిలేటర్ అంటే ఎన్ఐవి మీద ఉంది. చాలా సివియర్ ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ లెవెల్ తగ్గిపోయినప్పుడు ఆమెకి నైట్ 3:31కి ఐ డ్రాప్స్ వేశారంట. వేసినప్పుడు ఆమెకి 70 సమ్వేర్ అరౌండ్ ఉండేది, 82కి వచ్చింది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్లో ఐ డ్రాప్స్ వేస్తూ ఉంటే 89 వరకు ఆమెకి సాచురేషన్ వచ్చిందని వాళ్ళు సొంతంగా ఎంప్లాయీ సొంతంగా చెప్పిన రిపోర్ట్ ఇది. కాబట్టి ఇట్లాంటి ఒక్క రిపోర్ట్ కాదు ఇది, ఇట్లాంటి చాలామంది చెప్తున్నారు. యాక్చువల్గా ఏమంటే ఐ నుంచి డ్రాప్స్ వేస్తున్నారు అనేది ఐలో ట్రీట్మెంట్ ఇచ్చే ఒక ఇది ప్రథ అనే ఒక ఇది మాకు ఆల్రెడీ బుక్స్లో మెన్షన్ చేస్తున్నారు. మేము చాలా ఆయుర్వేదిక్ బుక్స్లో చాలా టెస్టువల్స్లో విష చికిత్స అంటే ఎక్కడైతే పాయిజన్ జరుగుతుంది, అక్యూట్ పాయిజనింగ్, సడన్ పాయిజనింగ్ జరుగుతుంది, డెత్స్ పాయిజనింగ్ జరిగినప్పుడు పేషెంట్ కొమటైజ్ అయిపోతాడు, లేకపోతే అన్కాన్షియస్ అయిపోతాడు. అట్లాంటి కేసెస్కి మేము అంజనా అని కొన్ని హర్బ్స్ని తీసుకొని దాన్ని కాటుకలాగా తయారు చేసేసి కంటికి పూస్తాన్ని పేషెంట్ ఇమీడియట్గా లేస్తారు. ఆక్సిజన్ సాచురేషన్ పెరుగుతూ ఉందా లేకపోతే అది అంటే ఐ వచ్చి చాలా ఫాస్ట్ అబ్జార్బింగ్, మీకు తెలుసు డ్రాప్ మనం ఏ ఐ డ్రాప్ మోడర్న్ అయినా ఏదైనా వేసుకున్నా వితిన్ 1 మినిట్లో అది అబ్జార్బ్ చేస్తుంది. కానీ నాసోలాక్రిమల్ గ్లాండ్ డైరెక్ట్ నోస్కి ఓపెన్ అవుతుంది. సో వైరస్ మోస్ట్లీ ఫారింగ్స్లో అంటే వెనక సైడ్ ఆఫ్ ముక్కులోనే ఉంటుంది. కాబట్టి అది కూడా ఇనిషియల్ స్టేజెస్లో దాన్ని కూడా క్లియర్ చేసుకొని డైరెక్ట్గా కూడా వెళ్తూ ఉండొచ్చు. అండ్ ఇట్ మే బీ స్టిమ్యులేటింగ్ ఇంపార్టెంట్ సిస్టమ్ని లైక్ బాడీలో అని స్టిమ్యులేట్ చేయొచ్చు. కానీ దీని మీద స్టడీస్ రావాలి, నేను డైరెక్ట్గా చెప్పలేను. కాబట్టి దీంట్లో ఉండే కొన్ని డ్రగ్స్ ఖచ్చితంగా బ్రాంకో డైలేటర్స్
ఇప్పుడు అది కంటకారి అని చెప్పారు, కంటకారి ఫ్రూట్ని వాళ్ళు గుజ్జుగా వాడుతున్నారు. సో యాక్చువల్గా దానికి ఆయుర్వేదంలో చాలా బెస్ట్. అంటే ఎలాంటి శ్వాసకాస ప్రాబ్లం ఉన్నా, అంటే థ్రోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, లంగ్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, అంటే ఆస్మాటిక్ పేషెంట్ తమక్ శ్వాసం ఏమంటాము, ఈవెన్ ఆస్మాటిక్ పేషెంట్స్ కూడా ఇదే కండిషన్ ఉంటుంది. వాళ్ళు కూడా బ్రాంకో ఆల్విలైస్ స్పాజమ్ అయిపోతాయి. సో మనకి డైలటర్స్ కావాలా, అట్లాంటి కండిషన్స్లో కూడా మనము దీన్ని ఇస్తుంటాము. దీని మీద నేను మొన్న మా విహెచ్యు గ్రూప్లో డాక్టర్స్ అంతా చాలా అందరూ రీసెర్చ్ చేసే వాళ్ళు డాక్టర్స్ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక రిపోర్ట్ పెట్టారు. దీనికి ఇది ఫైబ్రోసిస్ మీద కూడా యాక్షన్ ఉంది, స్టాప్ చేసే యాక్షన్ ఉంది, స్టడీస్ ఉన్నాయి. కానీ అవి దీని మీద పూర్తిగా అయితే స్టడీ చేయాల్సిందే. మేబీ దట్ వేలో ఇది యాక్ట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఫాస్టెస్ట్ రూట్ కాబట్టి దానివల్ల ఐలో వేస్తే ఇమీడియట్గా పేషెంట్ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి అనేది స్టడీ అవసరం. అందరూ ఫస్ట్ డే నుంచి ఐసీఎంఆర్ అంటున్నారు. ఐసీఎంఆర్ కమిటీ రాలేదు. ఐసీఎంఆర్కి ఇప్పుడు దీంట్లో ఏం రిలేషన్ లేదు. ఎందుకంటే మాకు సెంట్రల్లో ఆయుష్ మినిస్ట్రీ ఉంది. ఆయుష్ మినిస్ట్రీలో మాకు రిసెర్చ్కి ఒక సెంట్రల్ కౌన్సిల్ ఉంది. దాన్నే CCRAS అంటారు. CCRAS నుంచి ఒక టీం తయారు చేశారు. ఆ టీంలో పై లెవెల్లో 2 ఉన్నారు. ఇక్కడ లోకల్ CCRS వాళ్ళు ఉన్నారు, మన ఆయుష్ కమిషనర్ ఉన్నారు. దాంట్లో ఆయుర్వేదిక్ కాలేజ్, ఎందుకంటే మాకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి మాకు పీజీస్ అంతా ఉన్నారు, మేము రీసెర్చ్ చేస్తుంటాం కాబట్టి ఆయుర్వేదిక్ కాలేజ్ తిరుపతిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. మాకు అట్ ప్రజెంట్ రెట్రోస్పెక్టివ్ క్లినికల్ స్టడీస్కి మాకు పర్మిషన్ ఇచ్చారు. మేము ఒక అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కలుసుకొని, మా స్టూడెంట్స్ అందరిని కలుసుకొని దీని మీద రెట్రోస్పెక్టివ్ క్లినికల్ స్టడీస్ చేసి ఎంత ఫాస్ట్గా, అంటే అది కూడా కోఆపరేషన్. మేము ఏమంటే ఇప్పుడు మీ ద్వారా కృష్ణపట్నంలో కానీ ఆడ పేషెంట్స్ ఎవరైతే మెడిసిన్స్ తీసుకున్నారో వాళ్ళు మాతో కోఆపరేట్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మేము కాల్ చేస్తాము, మీరు మాకు ఫీడ్బ్యాక్ మంచిగా ఇవ్వండి. ఆ ఫీడ్బ్యాక్ మీరు మంచిగా, అంటే మీకు ఏం జరిగిందో ఆ ఫీడ్బ్యాక్ మీరు మాకు ఎంత ఫాస్ట్గా ఇస్తే మేము అంత ఫాస్ట్గా రిపోర్ట్, మీరు ఎంత కోఆపరేట్ చేస్తే అంత ఫాస్ట్గా చేయగలుగుతాం. ఎందుకంటే మేము కాల్ చేస్తూ ఉంటే మేము ఇప్పుడు చేయలేము, 1 గంట తర్వాత చేయండి, 7 అవర్స్ తర్వాత చేయండి అంటే మాకు ఇది వార్ఫుట్ లెవెల్లో దీని మీద వర్క్ చేస్తున్నాము. మీరు ఎంత డిలే చేస్తే మాకు సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ కూడా అంత లేట్ అవుతుంది. ఎంతోమంది ప్రాణాలు కూడా మనం కాపాడలేకుండా పోతాం. కాబట్టి వాళ్ళు మనకు అంత ఫాస్ట్గా హెల్ప్ చేస్తారు, అంత ఫాస్ట్గా మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అది రిపోర్ట్ ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతుంది, దీని పర్మిషన్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో డ్రగ్స్ ఏది కాదు, పాయింట్స్ లేదు కాబట్టి ఒక ముద్ర కావాలా, ఎవిడెన్స్ కావాలా, మనం పర్మిషన్ కావాలా గవర్నమెంట్ నుంచి. కాబట్టి వాళ్ళ నుంచి పర్మిషన్ వచ్చిందంటే మన స్టేట్ గవర్నమెంట్ అయితే చాలా ఫేవరబుల్గా ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, మాకు రిపోర్ట్స్ ఉంటే మేము పర్మిషన్ ఇస్తామంటున్నారు. సో దాని ప్రకారం అయితే మొత్తం అది ఓకే, రిపోర్ట్ అంతా కూడా పాజిటివ్గా వస్తే ఎంత ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది టీటీడీ ద్వారా? టీటీడీ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలంటే దీని మీద యాక్చువల్గా డ్రగ్స్ మీద పోవాలా. ఇప్పుడు మీరు చెప్తున్నారు కంటికి వాడే డ్రగ్, అది యాక్చువల్గా చాలా టఫ్. ముందు ఈజీగా దొరికేది, మన తిరుపతిలో కూడా మన రోడ్ సైడ్లో దొరికేది, ఇప్పుడు అసలు కనిపించడం లేదు. అట్లాంటి మెడిసిన్ వేలలో లక్షల మందికి కావాలంటే చాలా. దీంట్లో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే డ్రగ్ ప్రొక్యూర్మెంట్ ప్రాబ్లం అవుతుంది. నేను నిన్నే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్తో మాట్లాడినాము. ఆమె ఏం చెప్పారు, వాళ్ళకి చాలా పొలాలు ఉన్నాయి, సమ్ ఏకర్స్ పొలాలు ఉన్నాయి. ఆమె చెప్పారు, మా ఊర్లో నుంచి మా వాళ్ళు వచ్చి అడిగారమ్మా మీ పొలాల్లో కొన్ని మందులు ఉన్నాయి తీసుకెళ్ళమంటారంటే, కృష్ణపట్నంకి మందుకా తీసుకెళ్ళి ఎన్ని కావాలో తీసుకెళ్ళండి అని ఆమె లారీలు మందులు పంపించింది. అలా పంపిస్తారు, కానీ అన్నీ దొరకాలా, అన్నీ ప్రొక్యూర్ చేయాలా, అవన్నీ ఎలా జరుగుతాయో అనేది ఇది నెక్స్ట్ గవర్నమెంట్ ఆయుష్ కమిషనర్ వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్స్ మనం చెప్పాలి కాదు. మనకి డ్రగ్ ప్రొక్యూర్మెంట్ దొరికితే చాలా వరకు దొరుకుతాయి, కొన్ని 1-2 కొంచెం టఫ్. వీటికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఆయుర్వేదిక్ డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజల్లో కూడా ఈ ఆయుర్వేదిక్ మందుకు సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్ కాకుండా ఈ జిల్లేడు పాలు కంట్లో వేసుకుంటే కూడా తగ్గిపోతుంది, ఇలాంటివన్నీ అసలు ఏంటి, నమ్మొచ్చా ఏంటి దీని వెనకాల? అవును, యాక్చువల్గా ఇది గత కొద్ది రోజులుగా నడుస్తున్న వివాదమే. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా ఒకటి గమనించాల్సిన విషయం ఉంది. ఈ ఆనందయ్య గారు అఫీషియల్గా ఇచ్చిన 18-20 మూలికల్లో జిల్లేడు పాలు ఇంగ్రీడియంట్గా తీసుకొని ఐ డ్రాప్స్ వేసేది అయితే లేదు. అది ముఖ్యంగా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. ఆయన ఐ డ్రాప్స్గా వాడిన దాంట్లో తేనె, మధు అంటాము, కంటకారి అంటే తోక మిరియాలు, ముల్ల వంకాయ, కంటకారి గుజ్జు తీసుకుంటున్నాడు, సోలానం జాంతకార్పం,
తోక మిరియాలు అంటే దాన్ని కంకోలా కింద తీసుకుంటాం. ఈ 3 మాత్రమే ఆయన వాడుతున్నట్టు చెప్తున్నాడు. కానీ బయట ప్రచారం మాత్రం జిల్లేడు పాలు వేస్తున్నారు కళ్ళలో, కళ్ళు పోవ అంటున్నారు. జిల్లేడు పాలకు ఒక గుణం ఉంది, జిల్లేడు పువ్వుకు ఒక గుణం ఉంది. కానీ ఆ 2 కూడా ఈయన కంటి డ్రాప్స్లో వాడలేదు. దయచేసి కొంతమందికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇదేదో జిల్లేడు పాలు కంట్లో వేసుకుంటే బాగైపోతుందని తెలియక కొంతమంది అలాంటి అపోహలు నమ్మి ఏదైనా దుష్ప్రభావాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా సంయమనం పాటించండి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఏదైనా కానీ మనం వాడుకలోకి తీసుకోవడం అనేది చాలా అవసరము. ఆయన అయితే అది వాడట్లేదు. ఆల్రెడీ ప్రైమరీగా మన ఆయుష్ కమిషనర్ కూడా ఏమిచ్చారంటే వాళ్ళు వాడుతున్న 3 ద్రవ్యాల నుంచి కానీ ఆ హెర్బ్ నుంచి కానీ కంటికి ఎటువంటి ప్రమాదం లేదన్నారు. మాగుండే ఆయుర్వేద శాస్త్ర నాలెడ్జ్ ప్రకారము తేనెను, పసుపును ఐ డ్రాప్స్లో కేరళలో ఎప్పటిలో ప్రాచుర్యంగా అఫీషియల్ డ్రగ్సే తయారు చేసి వాడుతున్నారు. అవన్నీ బెనిఫిట్సే వస్తున్నాయి కానీ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కానీ నెగిటివ్ అయితే ఎక్కడ లేదు. ఇదైతే మనం ఖచ్చితంగా గమనించాలి. ఇంకా కొన్ని విషయాల్లో ఏంటంటే కొన్ని లివర్ టాక్సిక్ ఉన్నాయి అన్నారు. పచ్చకర్పూరం గురించి చెప్తామంటే అది లివర్ టాక్సిక్ కదా, లివర్ టాక్సిక్ని ఎలా వాడుతున్నారు? కొంతమంది అలోపతి డాక్టర్లు కూడా దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దీని మీద ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. వీటి మీద ఏ విధమైన సమాధానం చెప్తారు మీరు ఒక ఆయుర్వేద? డెఫినెట్గా ఏంటంటే ఇది లాంగ్ రన్లో వస్తుందని, కొంతమంది ఇమ్మీడియట్ వస్తుందని నేను వింటున్నాను. అదే ఇందాక చెప్తున్నాను, ఈ లివర్ టాక్సిక్ అంటే ఇది సిన్నమమ్ కాంఫర్ ప్లాంట్ బేస్ నుంచి తీసుకునేది. మనం ప్రసాదాల్లో, స్వీట్స్లో వాడతాం. అది ఎటువంటిది కాదు, కెమికల్గా తయారు చేసిన దానికి ఏమన్నా ఉందేమో అది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. నేను దాని గురించి ఆయుర్వేదిక్ డాక్టర్గా నేను చెప్పలేను. దీన్ని కూడా కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇందాక అడిగారు మోడర్న్ డాక్టర్స్ వస్తాయనంటే రెమిడేసివిర్ మీద స్టడీ చేసినాము, అది పనిచేస్తుందని చెప్పారు. ఆ తర్వాత దాని రోలే లేదన్నారు. దాని తర్వాత ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయ్యో తెలియదు. తీసుకునే వాళ్ళంతా ఇంకా ఏమి ఇది కావాలా? ఇప్పుడు మనం వాడుకునే ఇవన్నీ హెర్బల్ డ్రగ్స్, ఎటువంటి మెటాలిక్ ప్రిపరేషన్ కానీ మినరల్ డ్రగ్స్ కానీ లేవు, హెవీ మెటల్స్ లేవు. ప్రైమరీగా ఆయుష్ కమిషనరే చెప్పేసింది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని చెప్పినప్పుడు దీన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఈ పాండమిక్లో ఒక మంచి డ్రగ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒక తెలుగు రాష్ట్రం నుంచి అందరికీ ఒక దిక్సూచిగా కనపడిందండి. దాన్ని మన సీఎం గారు స్వాగతించి దాని మీద ఇమీడియట్ స్టెప్స్ తీసుకోవడం మనం అందరం కూడా చాలా ఆనందం, హర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా ఆయన ఆదేశాల మేరకు మన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కానీ, మన ఈవో జవహర్రెడ్డి సార్ కానీ, ఆయనకు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది హెల్త్లో, ఇమీడియట్ స్టెప్స్ తీసుకొని ఇక్కడ టీటీడీ ఆయుర్వేదిక్ కాలేజ్ కూడా ఇంత పెద్ద ఎత్తున రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉంది, మనకు 6 డిపార్ట్మెంట్లో పీజీ కూడా రన్ అవుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్ స్టెప్స్ తీసుకొని ఆ డేటా కలెక్ట్ చేసి వర్క్ చేయమని ఆదేశాలు ఇవ్వడం, మా ప్రిన్సిపల్ గారు ఇమీడియట్ అందరినీ పొందుపరిచి ఒక కమిటీలాగా ఫామ్ చేసి ఆయుర్వేదిక్ కాలేజ్ ఇక్కడ ఉన్నది, విజయవాడలో ఉండేదాన్ని అన్నింటినీ కోఆపరేట్ చేసుకొని ఆయుష్తో కోఆర్డినేట్ చేసుకొని మీరు ఇమీడియట్ వార్ ఫుడ్ బేసిస్ లెవెల్లో ఇమ్మీడియట్గా చేయండి అని చెప్తే మేము అందరం అదే పని మీదనే ఉన్నాము. ఖచ్చితంగా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి అక్కడ నుంచి అనుమతి అయితే రావాల్సి ఉంది. కాబట్టి అనుమతి వస్తే శేషాచలం అడవుల్లో ఉండేది మనకు కొంతమంది బోర్డు మెంబర్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళు కూడా పోయి పరిశీలించడం అనేది మనం ఆనందం వ్యక్తం చేయాల్సిన విషయం. దీనికి కావాల్సిన స్టెప్స్ మనం టీటీడీ ముందుండి మనమందరం దేశానికి ఒక మార్గదర్శకం కావాలా, వాళ్ళ ప్రాణాలను కాపాడాలనేది మనం అందరం ప్రజలందరం గుర్తించాల్సిన విషయం, ఇది స్వాగతించాల్సిన విషయం. సంయమనం పాటించి వీలైనంత త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని మన సీఎం గారు అయితేనేమి, పాలక మండలి అయితేనేమి, చైర్మన్ గారు అయితేనేమి, ఈవో గారు అయితేనేమి మా టీం అంతా కష్టపడుతూ ఉంది. కొంత సంయమనం పాటించండి. నేను ఆశిస్తున్నా డెఫినెట్గా ఇది వీలైనంత తొందరలో మీ అందరి ముందుకు ఆనందయ్య గారి ముందు టీటీడీ తరఫున కూడా అబండెంట్గా చాలా బల్క్లో తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని ఆశిద్దాం. మనం చూస్తున్నాం ఏదైతే కృష్ణపట్నంలో ఆనందయ్య కనుగొన్నారు, ఈ మెడిసిన్ మధ్య పూర్తిగా అధ్యయనం జరుగుతుంది. ఇప్పటికే టీటీడీ కూడా దీని మీద ఒక కమిటీ నియమించింది. యుద్ధ ప్రాతిపదికన ఈ రిపోర్ట్ కూడా అందిస్తాం. కాకపోతే ఎవరైతే ఇప్పటివరకు ఆ మెడిసిన్ తీసుకున్నారో ఆయుర్వేదిక్ మెడిసిన్ వీళ్ళందరూ కూడా పూర్తిగా సహకరించాలి. వీరైనంత త్వరగా వాళ్ళు ఏ విధమైన మందు వాడిన తర్వాత వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కరెక్ట్గా చెప్తే త్వరలోనే ఈ రిపోర్టు ఇవ్వడం ద్వారా లక్షలాది మంది ప్రాణాలు కూడా బతికించే అవకాశం ఉంటుంది. ఇది ఐసీఎంఆర్కి సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ అనేసి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది, వీళ్ళ ద్వారానే ఇది అనుమతి పొందాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళని త్వరగా ఈ అనుమతి వస్తే టీటీడీ కూడా దీన్ని యుద్ధ ప్రాతిపదికన తయారు చేసి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ముందంజలో ఉందని కూడా చెప్తున్నారు. మరోపక్క ఏపీ సీఎం కూడా దీనికి పట్ల ఈ మందు పట్ల సానుకూలంగా ఉన్నారు. వీలైనంత యుద్ధ ప్రాతిపదికన ఈ రిపోర్ట్ అందించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఏదైతే టీటీడీ నియమించిందో ఈ కమిటీ సభ్యురాలు రేణు దీక్షిత్తో పాటు మరో ఆయుర్వేదిక్ డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు హరితో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.